కాస్ట్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గల పరిమితులు, ఆపరేటింగ్ సామర్థ్యాన్ని గురించి ఎటువంటి సమగ్ర అవగాహన లేదు. సంస్థ మొత్తం ఫలితాన్ని తెలుపును కానీ లోపాలను తెలపదు. ధర నిర్ణయానికి కావలసిన వ్యయ సమాచారం అందించదు. ఉత్పత్తి రంగానికి సంబంధించిన వ్యయ సమాచారాన్ని శాఖల వారీగా, ప్రాసెస్ల వారీగా, వస్తువుల వారీగా లభింపజేయదు. అందువలన నూతన వస్తువుల ఉత్పత్తి కోసము పెట్టుబడి పెట్టాలా వద్దా అనే ఆర్థిక విషయాలలో తగు నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన సమాచారం కూడా లభించదు. వ్యయ నియంత్రణ సాధ్యపడదు. సామర్థ్యానికి నిర్ధారించడానికి తగిన ప్రామాణికాలు లేవు. నష్టాలపై తగుల విశ్లేషణ ఉండదు. అందువల్ల వీటన్నింటినీ కూడా తెలుసుకోవడం కోసం కాస్ట్ అకౌంటింగ్ అనేటువంటి ఒక నూతన శాస్త్రం అనేది ఆవిర్భవించింది. కాస్ట్ అకౌంటింగ్ వస్తువులు, సేవలు, వ్యయాలను కనుగొనడానికి రికార్డు చేయడం, వర్గీకరించడం, గణాంక వివరాలను తయారు చేయడం, వ్యయ నియంత్రణ పద్ధతులను అనువర్తింపు చేయడం, కొనసాగించిన లేదా ప్రణాళికలు చేసిన కార్యక్రమాల లాభదాయకతను నిర్ణయించడం మొదలైన అంశాలు చేరి ఉంటాయి. కాస్ట్ అకౌంటెన్సీ భవిష్యత్ అంచనాలను తయారు చేయడానికి, కొటేషన్స్ సమర్పించడానికి అవసరమైన సమాచారం అందిస్తుంది. కాస్ట్ అకౌంటింగ్ పరిధి వ్యయాలను కనుగొనడం. కాస్ట్ అకౌంటింగ్ వ్యయ నియంత్రణ చేస్తుంది. కాస్ట్ అకౌంటెన్సీ ఆబ్జెక్టివ్స్ వ్యయాలను కనుగొనడం, అమ్మకపు ధరను నిర్ణయించడం, వ్యయ నియంత్రణ సామర్థ్యాన్ని కొలవడానికి వీలుగా వ్యయాలను తగు విధంగా నమోదు చేసి ఆ సమాచారాన్ని యాజమాన్యానికి అందించడం. లాభాలు లేదా నష్టాలు పెరగడానికి లేదా తగ్గడానికి గల కారణాలను కాస్టింగ్ సహాయంతో కనిపెట్టవచ్చును. కాస్ట్ అకౌంటింగ్ అనున్నది ధరలు నిర్ణయించడం, అమ్మకాల స్థాయి పెరిగినప్పుడల్లా ధరను తగ్గించడం చేయాలా, ఫ్యాక్టరీ పూర్తి స్థాయితో పనిచేయాలా అను నిర్ణయాలు చేయడంలో యాజమాన్యానికి సహాయపడుతుంది. వ్యయాలను వర్గీకరణ పునర్విభజన వల్ల లాభదాయకత లేని కార్యకలాపాలను వెల్లడం చేయడం ద్వారా వాటి మెరుగుపరచడానికి తగు చర్యలు తీసుకోవడానికి ఇది సహకరిస్తుంది. మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్స్పై నియంత్రణ స్టోర్స్ నందున్న ప్రతి మెటీరియల్పై గరిష్ట నిల్వలపై విధించడం ద్వారా అదనపు నిల్వలు ఉండటం వలన వచ్చే నష్టాన్ని తొలగించి మెటీరియల్పై ఖర్చు పెట్టే మూలధనంపై నియంత్రణ సాధ్యపడుతుంది. కాస్ట్ అకౌంటింగ్ లిమిటేషన్స్ అకౌంటింగ్ విధానాల్లో కాస్టింగ్ విధానాలకు సంబంధించి ఏకరూపకత తక్కువ. దీనిలో అనేక అంచనాలు, ఊహలు, అస్థిర అంశాలు ఇమిడి ఉన్నాయి. కాస్ట్ అకౌంటింగ్ ప్రయోజనాలను పొందాలంటే అనేక లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. కాస్ట్ అకౌంటింగ్ సాధారణ సూత్రాలు. కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ అనాలిసిస్ వ్యయాన్ని అది ఏర్పడిన తర్వాతనే విధించడం జరుగుతుంది. కాస్ట్ అకౌంటింగ్ జాగరూకత సాంప్రదాయాన్ని ఉపేక్షించాలి. 4 గత వ్యయాలు భవిష్యత్ వ్యయాలు అందులో భాగం కాదు. కాస్ట్ యూనిట్ వస్తువులు మరియు సేవలకు అనువర్తింపజేయడం కోసం వ్యయాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి ఉపయోగించే సాధనమే కాస్ట్ యూనిట్. కాస్టింగ్ మెథడ్ ఉత్పత్తి వ్యయాన్ని లెక్కించడానికి అనుసరించే పద్ధతులు పరిశ్రమను బట్టి మారిపోతూ ఉంటాయి. ఉత్పత్తి విధానాన్ని బట్టి ఉంటుంది. వీటిని 2 పద్ధతులుగా వర్గీకరిస్తారు. అవి 1 నిర్దిష్ట ఆర్డర్ కాస్ట్ పద్ధతి, 2 ఆపరేషన్ కాస్టింగ్. స్పెసిఫిక్ ఆర్డర్ కాస్టింగ్ అంటే జాబ్, బ్యాచ్, కాంట్రాక్ట్ కాస్టింగ్లు ఈ కోవకు వస్తాయి. ఆపరేటింగ్ కాస్ట్ అంటే ప్రాసెస్ మరియు పీరియడ్ కాస్టింగ్లు అనేవి ఆపరేటింగ్ కాస్టింగ్ క్రిందకి వస్తాయి. జాబ్ కాస్టింగ్ దీనిలో ప్రతి ఆర్డర్కు జాబ్ నందు నెంబర్ ఇచ్చి వ్యయాలను సమీకరిస్తారు. ఇది ప్రింటింగ్ ప్రెస్, యంత్ర పరికరాల తయారీ,
పౌల్ట్రీలు, ఇంజనీరింగ్ వర్క్షాపుల్లో అమలుకు అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ కాస్టింగ్ జాబ్ పెద్దదైనప్పుడు పూర్తి చేయడానికి చాలా కాలం పట్టే అవకాశం ఉన్నప్పుడు కాంట్రాక్ట్ కాస్టింగ్ అమలు పరుస్తారు. దీనిలో ప్రతి కాంట్రాక్టు పనికి ప్రత్యేకంగా కాంట్రాక్ట్ ఖాతా తెరిచి ఉంచి వ్యయాలను రికార్డు చేస్తారు. ఇది గృహ నిర్మాణ సంస్థలు, సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ సంస్థలు వీటిని వినియోగిస్తాయి. బ్యాచ్ కాస్టింగ్ దీనిలో ఉత్పత్తిని బ్యాచ్ల వారీగా చేపడతారు. ప్రతి బ్యాచ్కి యూనిట్ వ్యయాన్ని కొనుక్కోవడానికి బ్యాచ్ యొక్క మొత్తం వ్యయాన్ని బ్యాచ్లో ఉన్న వస్తువుల సంఖ్యచే భాగించగా ఈ బ్యాచ్ కాస్టింగ్ వస్తుంది. ఇది బిస్కెట్లు మరియు రెడీమేడ్ తయారీలో ఈ కాస్టింగ్ విధానాన్ని ఉపయోగిస్తారు. ప్రాసెస్ కాస్టింగ్ ఒక వస్తువు తయారీ వివిధ దశలలో జరిగినప్పుడు ప్రతి ప్రాసెస్కు ప్రత్యేక ఖాతాను తెరవడం ద్వారా ప్రతి ప్రాసెస్ వ్యయాన్ని మరియు యూనిట్ వ్యయాన్ని కనుక్కోవడానికి ఈ ప్రాసెస్ కాస్టింగ్ని ఉపయోగిస్తారు. దీనిని ఎక్కువగా రసాయనాల మరియు కాగితం మరియు పంచదార పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. యూనిట్ ఆర్ అవుట్పుట్ కాస్టింగ్ యూనిట్ వ్యయాన్ని కొనుక్కోవడానికి మొత్తం వ్యయాన్ని ఉత్పత్తి చేసిన యూనిట్ల సంఖ్యతో భాగిస్తే యూనిట్ కాస్టింగ్ వస్తుంది. దీనిలో కాస్ట్ షీట్ను తయారు చేయడం ద్వారా వ్యయాన్ని లెక్కిస్తారు. దీనిని క్వారీలు, గనులు, సిమెంట్ మరియు ఇటుకలు కర్మాగారాల్లో ఉపయోగిస్తారు. సర్వీస్ ఆర్ ఆపరేటింగ్ కాస్టింగ్ ఇది సేవలు అందించే సంస్థలకు అనువుగా ఉంటుంది. సాధారణంగా దీన్ని మిశ్రమ యూనిట్ అని అంటాము. అంటే మిశ్రమ యూనిట్ అనేది దీంట్లో ఉంటుంది. ఉదాహరణకు టన్ను కిలోమీటరు రవాణా, టన్నుకు కిలోమీటర్కు రవాణా అని అర్థం. నెక్స్ట్ ఆపరేషన్ కాస్టింగ్ ఒక ఆపరేషన్ అలా అనేక ఆపరేషన్లలో భాగంగా వస్తువులను తయారు చేయాలంటే అన్ని ఆపరేషన్ల వ్యయాన్ని కలిపి మొత్తం వ్యయము అంటాము. నెక్స్ట్ మల్టిపుల్ కాస్టింగ్ ఒక వస్తువు యొక్క వ్యయాన్ని కనుక్కోవడానికి ఒకటికి మించి కాస్టింగ్ పద్ధతులు ఉపయోగించినప్పుడు దానిని బహుళ కాస్టింగ్ అని అంటారు. ఉదాహరణకు విడిభాగాల వ్యయాలకు ప్రాసెస్ కాస్టింగ్ని, తయారైన వస్తువుల వ్యయాన్ని కనుక్కోవడానికి బ్యాచ్ కాస్టింగ్ని ఉపయోగించడము మల్టిపుల్ కాస్టింగ్కి ఉదాహరణలు. యూనిఫామ్ కాస్టింగ్ ఒకే తరహా కాస్టింగ్ సూత్రాలను, పద్ధతులను ఒక పరిశ్రమల్లోని అన్ని సంస్థలు నియంత్రణకు ఉపయోగించడం యూనిఫామ్ కాస్టింగ్ అంటాం. మార్జినల్ కాస్టింగ్ ఉపాంత వ్యయాలను కనుగొనడం, ఉత్పత్తి పరిమాణంలో మార్పులు ఏర్పడినప్పుడు లాభాల మీద ప్రభావం చూపేటువంటి కాస్టింగ్ విధానము మార్జినల్ కాస్టింగ్ అని చెబుతాము. స్టాండర్డ్ కాస్టింగ్ ప్రామాణిక వ్యయాలను తయారు చేయడం, ఉపయోగించడం, అసలు వ్యయాలతో సరిపోల్చడం, విచరణలకు గల కారణాలను, సంఘటనలను విశ్లేషణ చేయడమే ప్రామాణిక కాస్టింగ్గా చెబుతాము. హిస్టారికల్ కాస్టింగ్ వ్యయం అయిన తరువాత వస్తు సేవల వ్యయాలను కనుగొనే పద్ధతిని చారిత్రాత్మక కాస్టింగ్. పూర్తయిన పనులకు వెచ్చించిన వ్యయాలను కనుగొనడమే దీని ప్రధాన ధ్యేయం. డైరెక్ట్ కాస్టింగ్ ఆపరేషన్లకు, ప్రాసెస్లకు లేదా వస్తువులకు నేరుగా ఛార్జీ చేసి పరోక్ష వ్యయాలన్నింటినీ అవి ఉత్పన్నమయ్యే కాలానికి సంబంధించిన లాభాల నుంచి రద్దు చేసే విధానమే ప్రత్యక్ష కాస్టింగ్గా చెబుతాము. సంలీన కాస్టింగ్ వ్యయాలన్నింటినీ ఆపరేషన్లకు, ప్రాసెస్లకు లేదా వస్తువులకు ఛార్జీ చేసే విధానమే సంలీన కాస్టింగ్, అబ్సార్ప్షన్ కాస్టింగ్ అని చెబుతాము. టైప్స్ ఆఫ్ కాస్టింగ్ యూనిఫామ్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్, స్టాండర్డ్ కాస్టింగ్, హిస్టారికల్ కాస్టింగ్, డైరెక్టింగ్ కాస్టింగ్, అబ్సార్ప్షన్ కాస్టింగ్. కాస్ట్ వ్యయం అనగా ఏదైనా ప్రతిఫలాన్ని ఆశించి మనం కోల్పోయిన దాన్ని కూడా వ్యయం అని అంటారు. ఖర్చులన్నీ నిర్దిష్ట కాలానికి గతించిన వ్యయాలు. కాస్టింగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఒక వస్తువు కానీ లేదా సేవని కానీ, విడి విభాగాలు కానీ, ప్రాసెస్ కానీ వ్యయాన్ని కనుగొనడం అంటాము. అనగా
ప్రధాన వ్యయము, ఫ్యాక్టరీ వ్యయము, ఉత్పత్తి వ్యయము మొదలగు వ్యయాలన్నింటినీ పరిశీలించి విశ్లేషణ చేసి వర్గీకరించి ఒక నివేదికలో రాయడం. వాస్తవ వ్యయం అనగా ప్రధాన వ్యయం వరకు మాత్రమే, మొత్తం వ్యయం మాత్రం అంచనా వ్యయం అవుతుంది. నష్టం ప్రతిఫలం లేకుండా సంస్థ యొక్క ద్రవ్యత్వాన్ని తగ్గించేది నష్టాలు. కాస్ట్ సెంటర్ అనగా వ్యయ నియంత్రణ ప్రయోజనాల నిమిత్తం ఉపయోగించే ఒక స్థానం. వీటిని డిపార్ట్మెంట్స్ అని కూడా అంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఒక డిపార్ట్మెంట్లో పలు కాస్ట్ కేంద్రాలు ఉంటాయి. టైప్స్ ఆఫ్ కాస్ట్ సెంటర్స్. వ్యక్తిగతం కాని కాస్ట్ కేంద్రాలు, వ్యక్తులకు గ్రూపులకు సంబంధించినటువంటివి. యంత్రాలకు, డిపార్ట్మెంట్కు, ప్లాంట్లకు సంబంధించినవి. 2 ఆపరేషన్ ప్రాసెస్ కాస్ట్ కేంద్రాలు. 3 వస్తు మరియు సేవా కాస్ట్ కేంద్రాలు. లాభ కేంద్రం వ్యాపారానికి సంబంధించి ఏదైనా కార్యక్రమంలో భాగంగా రాబడి ఖర్చులకు బాధ్యత వహించి ఆ భాగం లాభాన్ని వెల్లడి చేసినట్లయితే అది లాభ కేంద్రంగా చెబుతాము. కాస్ట్ డ్రైవర్ వ్యయాన్ని ప్రభావితం చేసే అంశాన్ని కాస్ట్ డ్రైవర్గా చెబుతాము. కన్వర్షన్ కాస్ట్ మార్పిడి వ్యయము. ముడి పదార్థాన్ని తయారైన వస్తువుగా ఒక దశ నుంచి మరొక దశకు మార్పిడి చేయడంలో అయ్యే వ్యయమే కన్వర్షన్ కాస్ట్ లేదా మార్పిడి వ్యయము అని చెబుతాము. కంట్రిబ్యూషన్ మార్జిన్ చర వ్యయంపై అధికంగా ఉన్న అమ్మకపు ధరను కంట్రిబ్యూషన్ మార్జిన్ అని అంటాము. దీనిని మొత్తంగాను లేదా అమ్మకాలపై శాతంగా గాను లేదా అమ్మకాలపై నిష్పత్తిగా గాను పేర్కొంటారు. క్యారీయింగ్ కాస్ట్ దీన్ని హోల్డింగ్ వ్యయము, దీన్ని ఇన్వెంటరీ మొదలైనవంటి మెటీరియల్ మెయింటెనెన్స్ కోసం ఏర్పడిన వ్యయంగా చెప్తాము. దీనిలో ఇన్వెంటరీలో నిలిచిపోయిన పెట్టుబడి, ఇన్వెంటరీ లుప్తత, స్టోర్స్ అద్దె, స్టోర్స్ నిర్వహణ వ్యయాలు అన్నీ కలిసి ఉంటాయి. అవుట్ ఆఫ్ స్టాక్ కాస్ట్ దీనివల్ల తరుగు ఏర్పడిన అమ్మకాలపై నష్టం, కొంతమంది ఉద్యోగులు, వినియోగదారుల కారణంగా ఏర్పడిన గుడ్విల్ నష్టం, వృధాగా పడి ఉన్న యంత్రాల కారణంగా వచ్చే నష్టాన్ని అవుట్ ఆఫ్ స్టాక్ కాస్ట్గా చెబుతాము. ఆర్డరింగ్ కాస్ట్ మెటీరియల్ కొనుగోలు కోసం ఆర్డర్ను సమర్పించేటప్పుడు ఏర్పడిన వ్యయాన్ని ఆర్డరింగ్ కాస్ట్ అంటాము. దీన్ని ప్రతి ఆర్డర్కు రూపాయలలో వ్యక్తపరుస్తారు. డెవలపింగ్ కాస్ట్ కొత్త పద్ధతి లేదా అభివృద్ధి చెందిన పద్ధతుల్లో తయారీకి నిర్ణయం ద్వారా ఉత్పత్తి ప్రక్రియను ప్రారంభించడంలో ముగుస్తుంది. పాలసీ కాస్ట్ సాధారణ అవసరాలకు మించి సంస్థ విధానపరమైన నిర్ణయాలలో అదనంగా అయ్యే వ్యయము పాలసీ కాస్ట్. వివేచనాది వ్యయము లేదా డిస్క్రిషనరీ కాస్ట్ దీనిని యాజమాన్య వ్యయాలు లేదా ప్రోగ్రామ్డ్ వ్యయాలు అంటాము. ఉన్నత స్థాయి యాజమాన్యం విధానాల వల్ల ఏర్పడిన స్థిర వ్యయాలను డిస్క్రిషన్ కాస్ట్ అంటాము. ఐడిల్ ఫెసిలిటీ కాస్ట్ వృధా లేదా నిరుపయోగ సౌకర్యాల వ్యయము. స్థిరాస్తులు లేదా అందుబాటులో ఉన్న సేవలు వృధాగా అనుపయోగంగా ఉండడం వల్ల అయ్యే అసాధారణ వ్యయము. ఎక్స్పైర్డ్ కాస్ట్ ఇది వర్తమాన కాలానికి సంబంధించిన వ్యయం కానీ నష్టం కానీ కావచ్చు. ఇంక్రిమెంటల్ కాస్ట్ ప్రవృద్ధి రాబడి రెండు ప్రత్యామ్నాయం మధ్య నున్న రాబడుల తేడానే ప్రవృద్ధి రాబడి అని పిలుస్తాము, రాబడి వ్యయం అని పిలుస్తాము. సంచిత విలువలు వస్తువు సేవల లభ్యత కానీ రూపంలో కానీ స్థలంలో కానీ ఉనికిలు మార్చడంలో కానీ మార్కెట్ విలువ మార్పులో కానీ వచ్చేటువంటి విలువను సంచిత విలువ అంటాము. అర్జెంట్ కాస్ట్ ఉత్పత్తి ప్రక్రియలో ఆగిపోకుండా చేయడం కోసం వెంటనే ఖర్చు పెట్టినట్లయితే రాబోయే కాలానికి వాయిదా వేస్తే ఆపరేషన్ దెబ్బతింటుంది. అటువంటి కాస్ట్ని అర్జెంట్ కాస్ట్ అంటాము. పోస్ట్ పోన్డ్ కాస్ట్స్
ప్రస్తుత ఆపరేషన్ల సమర్థతకు భంగం రాకుండా వాయిదా వేయాలి. వీటిని వాయిదా తప్ప తొలగించలేము. ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్: మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్స్గా చెబుతాము. ఓవర్ హెడ్స్ ఎక్స్పెన్సెస్ని పరోక్ష ఖర్చులు అని తెలుగులో చెప్పిన వీటిని ఉత్పత్తి, పరిపాలన, అమ్మకం మరియు పంపిణీ ఓవర్ హెడ్స్ ఖర్చులుగా చెబుతాము. ప్రైమ్ కాస్ట్ ఈక్వల్స్ టు డైరెక్ట్ మెటీరియల్ ప్లస్ డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఈక్వల్స్ టు ప్రైమ్ కాస్ట్గా చెబుతాము. వర్క్ ఆర్ ఫ్యాక్టరీ కాస్ట్: ప్రైమ్ కాస్ట్ ప్లస్ వర్క్ ఆర్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఈక్వల్స్ టు వర్క్ కాస్ట్గా చెబుతాము. ప్రొడక్షన్ కాస్ట్: వర్క్స్ కాస్ట్ ప్లస్ ఆఫీస్ ఓవర్ హెడ్స్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ ఈక్వల్స్ టు ప్రొడక్షన్ కాస్ట్గా చెబుతాము. మొత్తం వ్యయము లేదా అమ్మకపు వ్యయము: ఉత్పత్తి వ్యయము ప్లస్ అమ్మకం మరియు పంపిణీ ఖర్చులుగా చెబుతాము. లాభము లేదా నష్టం ఈక్వల్స్ టు అమ్మకపు వ్యయము మైనస్ అమ్మకపు ధరకు గల తేడా. డైరెక్ట్ మెటీరియల్: వస్తువులో ప్రవేశించి అంతర్భాగంగా ఉండిపోయే మెటీరియల్స్ని ప్రత్యక్ష మెటీరియల్స్ అంటాము. ఉదాహరణకు ఫర్నిచర్ తయారీలో కలప. ఇండైరెక్ట్ మెటీరియల్: దీనిని ఖర్చు పెట్టే మెటీరియల్స్ అంటాము. ఇది ఇంధనం. డైరెక్ట్ మెటీరియల్ సాధారణంగా హెచ్చు విలువ గలదిగా ఉంటుంది, కావున వీటిపై నియంత్రణ అధికంగా ఉండాలి. తయారైన వస్తువుల్లో తేలికగా గుర్తుపట్టేయడానికి మెటీరియల్స్ను తగు విలువ కలిగినట్టు ఉన్నట్లయితే దాన్ని ప్రత్యక్ష మెటీరియల్ అంటాము. డైరెక్ట్ లేబర్: వస్తు పరిస్థితిని, నిర్మాణాన్ని మార్చడంలో పాల్గొని కార్మికులకు చెల్లించే వేతనాలను శ్రామిక వ్యయము అని అంటాము. వేతనాలు స్వల్ప మొత్తంలో ఉంటే ప్రత్యక్ష శ్రమగా పేర్కొనలేము. ఉదాహరణకు అప్రెంటిస్ జీతాలు. ఇండైరెక్ట్ లేబర్: ఏ శ్రామిక వ్యయము ఒక విభాగానికి, ఒక యూనిట్కు, ఒక ప్రాసెస్కు ఛార్జ్ చేయలేమో వాటిని పరోక్ష వ్యయాలు అని, దానిని విభజన చేయలేమని ఉత్పత్తులకు లేదా సేవలకు పంపిణీ చేయాలి. ఓవర్ హెడ్స్ ఎక్స్పెన్సెస్: పరోక్ష మెటీరియల్స్, పరోక్ష శ్రమ, ఇతర పరోక్ష ఖర్చులు మిశ్రమాన్ని ఏకంగా ఓవర్ హెడ్స్ ఖర్చులు అంటారు, అనగా ప్రత్యక్ష ఖర్చులు కానివన్నీగా చెప్పవచ్చును. సంస్థ నిర్వహణ పరంగా అయ్యే మొత్తం ఖర్చులను ఓవర్ హెడ్స్ ఖర్చులని. మొత్తం ఓవర్ హెడ్స్ ఖర్చుల వర్గీకరణ: ఉత్పత్తి ఓవర్ హెడ్స్, పరిపాలన ఓవర్ హెడ్స్, అమ్మకం ఓవర్ హెడ్స్ మరియు పంపిణీ ఓవర్ హెడ్స్ మరియు పరిశోధన, అభివృద్ధి ఓవర్ హెడ్స్గా చెబుతాము. కాస్ట్ అకౌంటింగ్లో చేర్చకూడని అంశాలు: ఆదాయ పన్ను, చెల్లించిన డివిడెండ్లు, మెటీరియల్ అసాధారణ వృధా, మూలధనంపై వడ్డీ, మూలధన సేకరణకయ్యే ఖర్చులు, వాటా జారీపై డిస్కౌంటు, చందా పూచీ కమిషన్లు, నగదు డిస్కౌంట్, వాటా బదిలీల ఫీజు, అద్దె, వచ్చిన డివిడెండ్లు, ప్రాథమిక ఖర్చులు, ఆస్తులు లేదా పెట్టుబడుల అమ్మకాలపై నష్టం. కాస్ట్ షీట్: ఒక సంస్థ ఒక నియత కాలంలో ఉత్పత్తి చేసిన వస్తువుల మొత్తం వ్యయాన్ని లేదా యూనిట్ వ్యయాన్ని వివరంగా చూపే పట్టిక. ఇది కేవలం మెమొరాండం పట్టిక మాత్రమే, జంట పద్దు విధానంలో రికార్డులో భాగం కాదు. కాస్ట్ షీట్ నమూనా: ప్రత్యక్ష మెటీరియల్ ప్లస్ ప్రత్యక్ష వేతనాలు ఈక్వల్స్ టు ప్రధాన వ్యయము ప్లస్ వర్క్ ఓవర్ హెడ్స్ ఈక్వల్స్ టు వర్క్స్ ఆర్ ఫ్యాక్టరీ వ్యయము ప్లస్ పరిపాలనా ఖర్చులు ఈక్వల్స్ టు ఉత్పత్తి వ్యయము ప్లస్ అమ్మకం మరియు పంపిణీ ఖర్చులు ఈక్వల్స్ టు మొత్తం వ్యయము లేదా అమ్మక వ్యయంగా చెబుతాము. ట్రీట్మెంట్ ఆఫ్ స్టాక్: స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్గా చెబుతాము. స్టాక్ ఆఫ్ రా మెటీరియల్: మెటీరియల్ ప్రారంభ నిల్వ ప్లస్ మెటీరియల్ కొనుగోళ్లు మైనస్ మెటీరియల్ ముగింపు నిల్వ ఈక్వల్స్ టు వినియోగించిన మెటీరియల్గా చెబుతాము. స్టాక్ ఆఫ్ వర్కింగ్ ప్రోగ్రెస్: దీనిని ప్రధాన వ్యయము, ఫ్యాక్టరీ వ్యయం ప్రకారంగానే లెక్కించవచ్చు. ప్రధాన వ్యయము ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ప్లస్ తయారీలో ఉన్న పని ప్రారంభ నిల్వ మైనస్ తయారీలో ఉన్న ముగింపు నిల్వగా ఈక్వల్స్ టు ఫ్యాక్టరీ వ్యయంగా చెబుతాము. స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్: ఉత్పత్తి వ్యయము ప్లస్ తయారైన వస్తువుల ప్రారంభ నిల్వ మైనస్ తయారైన వస్తువుల ముగింపు నిల్వ ఈక్వల్స్ టు అమ్మిన వస్తువుల వ్యయంగా చెప్పవచ్చు. లాభ శాతం:
అమ్మకాలపై సాధారణంగా దీనిని లెక్కించడానికి క్రింది సూత్రాన్ని అవలంబిస్తారు. నికర లాభము ఈక్వల్స్ టు అమ్మకాలపై లాభ శాతం ఇంటూ మొత్తం వ్యయము హోల్ బై 100 మైనస్ అమ్మకాలపై లాభ శాతం. క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్స్. స్వభావము, అంశాలు ఆధారంగా వర్గీకరణ, విధులు ఆధారంగా వర్గీకరణ, ప్రత్యక్ష పరోక్ష వర్గీకరణ, పరిమాణము కార్యక్రమాల మార్పులకు అనుగుణంగా వర్గీకరణ, నియంత్రణ ఆధారంగా వర్గీకరణ, పెట్టుబడి రాబడి ఆధారంగా వర్గీకరణ, కాలాన్ని బట్టి వర్గీకరణ, ప్రణాళికీకరణ, నియంత్రణ బట్టి వర్గీకరణ, యాజమాన్య నిర్ణయాల కోసం వర్గీకరణ. ఫస్ట్ వన్, స్వభావము లేదా అంశాల ఆధారంగా మెటీరియల్స్, వేతనాలు, ఇతర ఖర్చులుగా విభజిస్తారు. ప్రతి వ్యయాంశాన్ని ఉపవర్గీకరణ చేస్తారు. విధుల వారీగా వర్గీకరణలో ఉత్పత్తి, పరిపాలన, అమ్మకం మరియు పంపిణీ ఖర్చులను బట్టి ఉత్పత్తి వ్యయము కమర్షియల్ కాస్ట్గా విభజిస్తారు. పరోక్ష ప్రత్యక్ష వర్గీకరణ. దీనిలో ప్రత్యక్ష వ్యయాలు అనగా కాస్ట్ కేంద్రము లేదా కాస్ట్ యూనిట్తో గుర్తించడానికి వీలున్న వ్యయాలను ప్రత్యక్ష వ్యయాలుగా చెబుతాము. ఏ ఒక్క కాస్ట్ కేంద్రము లేదా కాస్ట్ యూనిట్తో గుర్తించలేనటువంటి వ్యయాలను పరోక్ష వ్యయాలుగా చెబుతాము. కార్యకలాపము లేదా పరిమాణం ఆధారంగా స్థిర వ్యయాలు, వీటిని నియతకాలిక వ్యయము అని కూడా అంటాము. చర వ్యయాలు, పాక్షిక చర వ్యయాలు. స్థిర వ్యయాల వర్గీకరణ విధానపరమైనటువంటి వ్యయాలు, మేనేజ్మెంట్ వ్యయాలు, స్టెప్ వ్యయాలు అని చెబుతారు. స్టెప్ వ్యయాలు అనగా నిర్ణీత ఉత్పత్తి స్థాయి వరకు నిలకడగా ఉండి ఉత్పత్తి పెరిగిన కొద్దీ ఇవి పెరుగుతాయి. నియంత్రణ ఆధారంగా వ్యయాలు, నియంత్రించడానికి వీలున్నవి, నియంత్రించడానికి వీలు లేనటువంటి వ్యయాలుగా వర్గీకరణ. అకౌంటింగ్ కాలానికి సంబంధించి బట్టి వర్గీకరణ. మూలధన వ్యయము, రాబడి వ్యయంగా చెబుతాము. కాలాన్ని బట్టి చారిత్రక వ్యయము, నీతకాలిక వ్యయము. వీటిలో చారిత్రక వ్యయాలు ఉత్పత్తి పూర్తయిన తర్వాత లభిస్తాయి, కానీ నీతకాలిక వ్యయాలు ముందుగానే ఊహించినవి. ప్రణాళికల తయారీలో నియంత్రణల బట్టి వర్గీకరణ. బడ్జెటెడ్ కాస్ట్, స్టాండర్డ్ కాస్ట్. స్టాండర్డ్ కాస్ట్ సాంకేతిక అంచనాల ఆధారంగా మెటీరియల్స్, వేతనాలు, ఇతర ఖర్చులు ఒక నిర్ణీత కాలానికి నిర్ణీతమైన పని పరిస్థితుల్లో రూపొందించుకున్న పూర్వ నిర్ధారిత వ్యయమే ప్రామాణిక కాస్టింగ్. వస్తువులో గల సంబంధం ఆధారంగా వర్గీకరణ వస్తు వ్యయము. యాజమాన్యాల నిర్ణయాల ఉపయోగపడే వ్యయాలు ఉపాంత వ్యయము. జెట్ ఆఫ్ ప్యాకెట్ వ్యయాలు, భేదాత్మక వ్యయాలు, ముంపు వ్యయాలు, ఆపాదించబడిన వ్యయాలు, భావిత వ్యయాలుగా చెబుతాము. మార్జినల్ కాస్టింగ్. ఉపాంత వ్యయము మొత్తం చర వ్యయము అనగా ప్రధాన వ్యయానికి ఓవర్ హెడ్స్ వ్యయాలు కలపగా వచ్చేది. ఇది స్థిరచర వ్యయాల తేడాపై ఆధారంగా లెక్కించాల్సి ఉంటుంది. అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్. ఇవి బయట వారికి చెల్లించడానికి అయ్యే వ్యయాలు సంబంధించినవి. దీని వలన నగదు వ్యయాలు పెరుగుతాయి. మాంద్యం పరిస్థితిలో ధర నిర్ణయానికి తయారు చేయడానికి బయట నుండి కొనుగోలు చేయాలా అనే నిర్ణయానికి ఇది ఉపయోగపడుతుంది. డిఫరెన్షియేషన్ కాస్ట్. కార్యపరివర్తన స్థాయిలో మార్పు, ఉత్పత్తి విధానం వలన అయ్యే అదనపు వ్యయాలను భేదాత్మక వ్యయాలు అంటారు. ఇటువంటి మార్పుల వలన వ్యయాలు పెరిగినట్లయితే అది ప్రవృద్ధి వ్యయము. ఉత్పత్తి పరిమాణం తగ్గడం ద్వారా అయ్యే వ్యయాలు తగ్గినట్లయితే దాన్ని డిస్క్రిమెంటల్ కాస్ట్ అని చెబుతారు. సంక్ కాస్ట్. ఏ ఖర్చులనైతే ఉన్న పరిస్థితులకు అప్రస్తుతం అంటామో వాటిని ముంపు వ్యయాలు అంటారు. ఇవి వసూలు కావడానికి ఏమాత్రమూ అవకాశం లేనటువంటి వ్యయాలన్నమాట. ఉదాహరణకు ప్లాంట్ను పూర్తిగా వాడకపోవడం వలన ఇది ఏర్పడుతుంది. నోషనల్ కాస్ట్. దీనిని నగదు కేటాయింపు ఉండదు, భావిత వ్యయాలుగా ఏమాత్రం వాస్తవ వ్యయం లేకుండా ఏర్పడే ప్రయోజనమేగా చెబుతాము. ఉదాహరణకు భవనాలపై విధించబడినటువంటి అద్దె, మూలధనంపై వడ్డీ. ఆపర్చునిటీ కాస్ట్.
ఉత్పత్తి సామర్థ్యము లేదా సేవల ప్రత్యామ్నాయ అవసరాలకు ఉపయోగించినట్లయితే ఆర్జించడానికి వీలయ్యే ప్రత్యామ్నాయ ఆదాయమే అవకాశ వ్యయంగా చెబుతాము. ఉదాహరణకు కొత్త ప్రాజెక్ట్ కోసము స్థిర డిపాజిట్ బ్యాంకు నుంచి వెనక్కు తీసుకున్నట్లయితే ఆ డిపాజిట్లపై వడ్డీ. రీప్లేస్మెంట్ కాస్ట్, ఏదైనా ఆస్తి కానీ మెటీరియల్ కానీ భర్తీ చేయడానికి అటువంటి మంచి ఆస్తిని కొనుగోలు చేస్తే ఆ ఆస్తి విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారము భర్తీ చేయు వ్యయము. అవాయిడబుల్ ఆర్ అన్అవాయిడబుల్ కాస్ట్స్, ఏదైనా ఒక వస్తోత్పత్తిని కానీ డిపార్ట్మెంట్ని కానీ నిలుపుదల చేసినట్లయితే దానిని నివారించదగిన వ్యయము. నివారించలేని వ్యయాలు డిపార్ట్మెంట్ను తొలగించిన ఈ వ్యయాలు నివారించలేము.